చాలామంది మంచి మంచి ట్రైనర్స్ తయారవుతున్నారు. మీరందరూ కూడా భవిష్యత్తులో ఇలా కావాలని, అద్భుతాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నా కార్యక్రమం ఒక విచిత్రమైన టైటిల్ నాది. ఈ టైటిల్ ఏంటంటే మైండ్ ట్రాప్స్. మనమంతా మౌస్ ట్రాప్స్ గురించి విన్నాం, ఎలుక బోను విన్నాం, పులి బోను విన్నాం, సింహం బోను విన్నాం. ఈ మైండ్ ట్రాప్స్ అంటే ఒక మనిషి మైండ్ని బోనులో పెట్టేది ఎవరో కాదండి, మీరే. మన మైండ్ని మనం బోన్లో పెట్టుకుంటున్నాం. సో ఈ సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ బట్ ఇందులో మనమందరం కూడా కొంతమంది బాధ్యతలో ఉంటాం, అందులో బయటపడాలి. ఇది ఒక కథతో ప్రారంభిస్తే బాగుంటుంది. ఒక ఊరిలో, ఒక దేశంలో ఓ రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు, ఆయనకి దేశం సమస్యలు ఇవన్నీ తలుచుకుంటుంటే నిద్ర పట్టేది కాదు. ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకి లేచి ఆయన అటు ఇటు తిరుగుతున్నారంట. ప్రచారాలు చేస్తుంటే ఎక్కడి నుంచో ఒక విజిల్ వినపడింది, పాడుతున్నట్టు. ఎవరా అని చూస్తే స్వీపరు, వాడు విజిల్ వేసుకుంటూ పాట పాడుకుంటున్నాడు. ఎంతో ఆనందంగా భలే మంచి రోజు ఇట్లాంటి పాటలన్నీ పాడుతున్నాడు. ఆయనకి అనిపించింది, నేను ఇంత దేశానికి రాజుని, ఇంత గొప్పవాడిని, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే ఒక స్వీపర్కి ఇంత ఆనందంగా ఉన్నాడు, విషయం తెలుసుకోవాలి, వాడి ఆనందానికి కారణం ఏంటి అని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి పిలిచాడు. వాడు గబగబా వచ్చి, అయ్యా రాజా, మీరు ఎలా వచ్చారు, నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, దానికి కారణం ఏంటి అని. ఏం లేదయ్యా, రాజుగారి దయ వల్ల మంచి ఉద్యోగం, తిండి లభిస్తున్నాయి, నా కుటుంబాన్ని నేను పోషించగలుగుతున్నాను, మా ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందాన్ని చెప్పనలేవి కాదు. ఉదయం నుంచి పొద్దున్న నేను 3 గంటలకు వస్తాను ఇక్కడికి, ఇక్కడి నుంచి రాత్రి వరకు ఆనందం ఆనందం ఆనందం. సరే, విన్నాక 6 o'clock మంత్రి గారిని పిలిచాడంట. ఏవో మన దగ్గర పనిచేసే మంత్రి, మన సేవకుడు అంత హ్యాపీగా ఉన్నాడు, నా బతికేంటయ్యా, నాకు ఇలాగ టెన్షన్ టెన్షన్ టెన్షన్. నువ్వు కూడా ఎప్పుడూ టెన్షన్తోటే ఉంటావు మంత్రి, వాడిలాగా మనం ఎందుకు ఉండలేవని. అప్పుడు మంత్రి అన్నాడంట, స్వామి, వాడు ఇంకా క్లబ్ 9లో చేరలేదు, వాడు క్లబ్ 9. క్లబ్ 9 ఏంటయ్యా, టీవీ 9 విన్నాను, ఇక హోటల్ 9 విన్నాను, స్టార్ 9 విన్నాను, ఈ క్లబ్ 9 ఏంటి అని. అంటే అది ఆ క్లబ్ 9లో చేరిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి. ఎలాగా అని, నేను ఈ రేపటికే వాడిని మెంబర్ చేస్తానండి మన దాంట్లో. సరే, రాత్రి వాడి ఇంటికి వెళ్ళగానే ఒక బంగారు మూట, ఓ సంచిలో బంగారు కాయిన్స్, 9 కాయిన్స్ని, చాలా ఖరీదైన కాయిన్, 9 కాయిన్స్ అందులో వేసి మూట కట్టి ఆ సేవకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అక్కడ గుమ్మంలో పెట్టి వెనక్కి వచ్చాడు. సేవకుడు వచ్చి చూశాడు, మూట ఎవరిదై ఉంటుంది, చూశాడు, ఎక్కడ ఎవరు కనపడలేదు. అదృష్టలక్ష్మి ఇచ్చి ఉంటుందని చూస్తే 9 పెట్టారేంటి, ఎవరైనా పెడితే 10 పెడతారు, లేకపోతే ఓ డజన్ పెడతారు. వీడు 9 పెట్టాడు, బహుశా 10 పెట్టే ఉంటాడు. 10వది ఈ పెట్టడంలో మిస్ అయిపోయి ఉంటుంది అని తన భార్య పిల్లలందరినీ లేపి, ఇందులో చూడండి ఎన్ని కాయిన్స్ ఉన్నాయని. 9 అన్నారు. అంతవరకు ఏ అనుమానం లేని మనిషి, నేను లెక్క పెట్టినప్పుడు 10 ఉన్నట్టు గుర్తు, మీరు లెక్క పెట్టేసరికి 9 అయ్యాయి, ఒకటి మీరు కానీ కొట్టేశారేమో అంట. లేదండి, మీరు మమ్మల్ని పిలిచాక మేము కౌంట్ చేశాం కదా. కాదు, ఒకటి పోయి ఉంటుంది అని వెంటనే అక్కడ తోటలో పడిపోయిందేమో, తోట దగ్గర కుండీలు గిండీలు అన్నీ అటు ఇటు తీసి మొత్తం తవ్వి ఇక టెన్షన్ పట్టుకుంది. 10వ కాయనే ఏమైంది, 9 వచ్చినందుకు సంతోషం లేదు. ఆ రోజంతా సెలవు పెట్టి వెతుకుతూనే ఉన్నారు. ఇక సాయంత్రానికి అందరికీ జ్వరాలు వచ్చినట్టు అయిపోయింది. ఆ రాత్రి డ్యూటీకి వెళ్ళాడు.
స్వీపింగ్ చేస్తున్నాడు. ఏదో కూని రాగం వినబడుతుంది. రాజుగారు వెళ్ళారు. ఏం పాడుతున్నాడు అని పాట మారింది అక్కడ. జగమే మా కలయిదని నిజమిదని మంత్రిని పిలిచాడు. ఏమిటంటే మన క్లబ్లో చేరాడు సార్ వీడు. ఈ దౌర్భాగ్యులు ఉన్నదాంతో తృప్తి లేక నాకేదో రావాలి, నాకేదో కావాలి అని ఇచ్చేసేవాళ్ళు అందరూ ఇదే. ఈ మైండ్ ట్రాప్కి ఈ కథ సమంజసంగా ఉంటుంది. అన్నీ బాగుండి కూడా నాకేదో అయింది, నాకేదో లేదు, నాకేదో అన్యాయం జరిగింది అనుకుని కొంతమంది సమాజంలో సభ్యులు అనే భావన కూడా లేకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లు ఏమిటి, వాటికి మనం వెంటనే రెమెడీ ఏంటి? ఈ ట్రాప్స్ ఎట్లా ఉంటాయంటే, when you are under stress, anxiety or other behavioral disorders, you often develop few patterns of negative thinking known as mind traps. ఇందులో ఫస్ట్ ట్రాప్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నా కర్మ అండి, నేను వెళ్ళినా ఫెయిల్ అవుతాను, నాకు ఎంబీఏలో సీటు రాదు, ఒకవేళ వచ్చినా ఫెయిల్ అవుతాను. అటువంటి వారు సక్సెస్ని సాధించిన అనేక మంది ఉన్నారు చరిత్రలో. అటు అబ్రహం లింకన్ నుంచి మొన్నటి ఈరా సింఘాల్ దాకా. ఈరా సింఘాల్ అనే అమ్మాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. when she expressed her desire to appear for IAS, అందరూ నవ్వారు. నువ్వు ఇంతుంటావు, అష్టావక్రుడిలాగా నీ శరీరంలో ఇన్ని వంపులు ఉన్నాయి, నువ్వు రేపు ఒక IAS అయ్యావంటే ఊర్లు తిరగాలి, జీప్ ఎక్కాలి, దిగాలి, పొలాల్లో తిరగాలి, ఏవైనా సరే నేను IAS అవుతాను. ఫస్ట్ టైం షీ ఫెయిల్డ్ ఇన్ ప్రిలిమ్స్. మళ్ళీ రాస్తానంది. అమ్మా నాన్నలు అన్నారు, ఎందుకమ్మా శ్రమ అని. నేను చదువుతాను. ప్రిలిమ్స్ పాస్ అయింది, ఫైనల్ ఫెయిల్ అయింది. పక్కింటి వాళ్ళు వీళ్ళు అన్నారు, ఇంక వదిలే తల్లి అని. లేదని థర్డ్ టైం ప్రిలిమ్స్ పాస్ అయింది, ఫైనల్ పాస్ అయింది, ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది. చివరికి తల్లిదండ్రులు అన్నారు, నువ్వు ఎలాగ వదిలేలేవు, వెళ్ళమ్మా అన్నారు. ప్రిలిమ్స్ పాస్ అయింది, ఫైనల్ పాస్ అయింది, అండ్ ఇంటర్వ్యూలో ఆల్ ఇండియా నంబర్ 1 అంది. ఆమె ఒకటే అందండి, గాడ్ నెవర్ డినైస్ బట్ డిలేస్. అంతవరకు మీరు ఆగాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎంతోమంది ఉద్యోగం ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, గ్రూప్స్కి వెళ్తున్నారు, సివిల్స్కి వెళ్తున్నారు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ నార్ ఫ్యాటల్. కింద పడడం తప్పు కాదు, లేవకపోవడమే తప్పు. నిన్న వచ్చిన వ్యక్తి రాబర్ట్ సునీల్ అనే ఆయన ఒక అద్భుతమైన బుక్ రాశాడండి. ఆయన ఆ బుక్ చదువుతుంటే ఫెయిల్ అయిన వాళ్ళే అదృష్టవంతులు అనిపిస్తుంది. మనకి ఫెయిల్యూర్ కొన్ని పాఠాలు నేర్పుతుంది. సో దిస్ ఈజ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. రెండవది, ఇట్ ఈస్ టూ లేట్ ట్రాప్. కొంతమంది ఇంకేం చేస్తాం సార్, ఇంక వయసు అయిపోయింది కదా అని. ఏమీ లేదండి, ఎప్పుడైనా సరే మీరు చదవచ్చు. మైఖేల్ యాంజెలో 90 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన పెయింటింగ్ వేశాడు. మీ అందరికీ తెలుసు, పివి నరసింహారావు గారు అట్ ది ఏజ్ ఆఫ్ 80 కంప్యూటర్స్ నేర్చుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అట్ ది ఏజ్ ఆఫ్ 80 వీణ నేర్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, అభ్యాసం నేర్చుకోవటానికి వయస్సుతో నిమిత్తం లేదు. మీరందరూ కూడా అద్భుతాలు చేయొచ్చు.